అధికార న్యూస్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ సమన్వయకర్త బొచ్చు కదిరప్ప గారు మన ముందు ఉన్నారు. రేపు తిరుపతిలో జరిగే సభ గురించి సమన్వయకర్త గురించి మాట్లాడతాం. ఈరోజు ఆంధ్రప్రదేశ్ పిసిసిగా శర్మిలమ్మ రాకతో కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, మాజీ మంత్రులు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, తర్వాత ప్రజెంట్ ఎమ్మెల్యేలు కావచ్చు, ఎలక్షన్ కోడ్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి అందరూ చేరే అవకాశం ఉంది. తర్వాత వైసీపీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, అంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ రేపటి రోజున తిరుపతిలో జరుగుతున్నటువంటి ప్రత్యేక హోదా పైన కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షురాలు శర్మిలమ్మ గారు పాల్గొంటున్నారు. శర్మిలమ్మతో పాటు సీనియర్ నాయకులు, ప్రముఖులు, తర్వాత రాష్ట్ర కమిటీ అంతా అక్కడ ఉండి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి, మేము అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పి ఈరోజు శర్మిలమ్మ గారు తిరుపతిలో బహిరంగ సభ పెడుతున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ మహాసభకు కదిరి ప్రాంతంలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, సీనియర్ నాయకులు కావచ్చు, పార్టీ నాయకులు అందరూ పోయి జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ, ప్రధానంగా ఏమంటే తెలుగుదేశం ప్రభుత్వంలో మన రాష్ట్రం విడిపోయినప్పుడు 2014లో అదే ఇప్పుడున్నటువంటి సీఎం గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిపక్షంలో ఉన్నారు. అప్పుడు ప్రత్యేక హోదా కావాలని చెప్పి పోరాడి ఎన్నో ఉద్యమాలు కూడా చేశారు. మేము వామపక్ష పార్టీలు కానీ అధికార పార్టీ అందరూ చేశాము. అయినా కూడా అప్పుడు మన చంద్రబాబు నాయుడు ప్రత్యేక హోదా కావాలంటే సంఘీజీవము అని, ప్రత్యేక హోదా కాదు అదే పెద్ద సజీవం అని చెప్పిన అటువంటి చంద్రబాబు నాయుడు అప్పుడు అదే ఈరోజు రేపు జరుగుతున్నటువంటి తిరుపతిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు ఆ రోజు మోడీ గారు తిరుపతి వెంకన్న సాక్షిగా 10 ఏళ్ళు కాదు 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పినటువంటి మోడీ గారు ఇప్పుడు కూడా మన రాష్ట్రానికి తీవ్రమైనటువంటి అన్యాయం చేశారు. ఎందుకంటే అక్కడ ప్రతిపక్షం కావచ్చు, తర్వాత ఏ పార్టీ అయినా కూడా మోడీ దగ్గర పోయి ప్రత్యేక హోదా ఇవ్వాలని చెప్పి అడిగే ధైర్యం లేదు. కాబట్టి అతను భయపడతారు. కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి ప్రస్తుత సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు. కాబట్టి ఇప్పటికైనా కూడా చెప్తున్నాం, కదిరి ప్రాంతం నుండి మేము బహిరంగ సభకు రేపు తరలిపోయి అక్కడ రేపు జరుగుతున్న బహిరంగ సభలో ప్రత్యేక హోదాపైనే ఇవ్వాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ ప్రతిపాదించింది. కాబట్టి ఇప్పటికైనా చెప్తున్నాం, తిరుపతిలో జరుగుతున్నటువంటి బహిరంగ సభ జయప్రదం చేయాలని కోరుతున్నాం.